ఇప్పుడు మనం స్టూడెంట్స్ మార్క్స్ రిజల్ట్స్ క్యాలిక్యులేట్ చేసే ప్రోగ్రామ్ రాద్దాం. ఇక్కడ మనకు ప్రోగ్రామ్ రాయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. ముందుగా దీన్ని అనలైజ్ చేద్దాం. డివిజన్స్ టోటల్ మార్క్స్ పర్సంటేజ్ మీద ఇస్తారనే విషయం తెలిసిందే. సో ఇక్కడ మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటి మార్క్స్ను M1, M2, M3, M4 అనుకుందాం. ఇక్కడ ఒక కండిషన్ను గమనించాలి. ఏ సబ్జెక్ట్లోనైనా 35 కంటే తక్కువ మార్క్స్ వస్తే ఫెయిల్ అని. అన్ని సబ్జెక్ట్స్లో 35 కంటే ఎక్కువ వస్తేనే డివిజన్స్ అలాట్ చేయబడతాయి. డివిజన్స్ అలాట్ చేయడానికి టోటల్ మార్క్స్ పర్సంటేజ్తో చేయాలి. పర్సంటేజ్ 60 లేదా 60 కంటే ఎక్కువ వస్తే ఫస్ట్ డివిజన్, 50 లేదా 50 కంటే ఎక్కువ వస్తే సెకండ్ డివిజన్, 35 లేదా 35 కంటే ఎక్కువ వస్తే థర్డ్ డివిజన్. సో దీన్ని బట్టి ప్రోగ్రామ్ ఎలా రాయాలంటే ముందుగా ప్రతి సబ్జెక్ట్స్ మార్క్స్ను చెక్ చేసి అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ 35 లేదా 35 కంటే ఎక్కువ వస్తే వాటి టోటల్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసి డివిజన్స్ అలాట్ చేయాలి. ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. #include less than stdio.h greater than #include less than conio.h greater than void main open bracket closing bracket open brace. ముందుగా వేరియబుల్ను డిక్లేర్ చేద్దాం. ఇంటీజర్ 4 సబ్జెక్ట్స్ మార్క్స్ను M1, M2, M3, M4 అనుకుందాం. తర్వాత కావాల్సింది టోటల్ పర్సంటేజ్. దీన్ని PER పర్ అని అనుకుందాం. CLR SCR అవుట్పుట్ స్క్రీన్ను క్లియర్ చేస్తుంది. printf ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్ ఎంటర్ మార్క్స్ డబల్ కోట్స్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్ scanf ఓపెన్ బ్రాకెట్ 4 సబ్జెక్ట్స్ మార్క్స్ ఎంటర్ చేయాలి కాబట్టి 4 ఫార్మాట్ స్పెసిఫైయర్స్తో వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. scanf ఓపెన్ బ్రాకెట్ డబల్ కోట్ %d 4 టైమ్స్ రాయాలి. %d స్పేస్ %d స్పేస్ %d స్పేస్ %d డబల్ కోట్స్ కామా &m1 &m2 కామా &m3 కామా &m4 క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. నెక్స్ట్ అన్ని మార్క్స్ను చెక్ చేసే కండిషన్ రాయాలి. ఇఫ్ ఓపెన్ బ్రాకెట్ M1 greater than or equal to 35 $M2 greater than or equal to 35 $M3 greater than or equal to 35 $M4 greater than or equal to 35 క్లోజింగ్ బ్రాకెట్. అన్నింటికి $& అంటే ద ఆపరేటర్ యూజ్ చేయడం వల్ల అన్ని సబ్జెక్టులలో 35 కంటే ఎక్కువ వస్తే ఆ కండిషన్ ట్రూ అవుతుంది. ఓపెన్ బ్రేస్ అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ 35 కంటే ఎక్కువ ఉంటే పర్సంటేజ్ను క్యాలిక్యులేట్ చేయాలి. పర్ ఈక్వల్ టు M1 ఓపెన్ బ్రాకెట్ M1 ప్లస్ M2 ప్లస్ M3 ప్లస్ M4 క్లోజింగ్ బ్రాకెట్ బై 4. అంటే అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ని యాడ్ చేసిన తర్వాత బై 4 చేస్తే వాటి యొక్క యావరేజ్ వస్తుంది. దీన్ని పర్సంటేజ్గా తీసుకోవచ్చు. పర్సంటేజ్ కండిషన్స్తో డివిజన్ స్టేట్మెంట్ రాయాలి. ఇఫ్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ 60 అయితే printf ఫస్ట్ డివిజన్ స్టేట్మెంట్ రాయాలి. ఎల్స్ ఇఫ్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అయితే printf సెకండ్ డివిజన్ స్టేట్మెంట్ రాయాలి. ఎల్స్ ఇఫ్ పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అయితే ప్రింట్ స్టేట్మెంట్ థర్డ్ డివిజన్ రాయాలి. సో ఈ స్టేట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇఫ్ కండిషన్స్ క్లోజ్ చేయాలి. ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్స్లో మార్క్స్ 35 కంటే తక్కువ వస్తే మొదటి కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు ఎల్స్ printf ఫెయిల్ getCSతో అవుట్పుట్ స్క్రీన్ హోల్డ్ చేయబడుతుంది. క్లోజింగ్ బ్రేస్తో మెయిన్ ఫంక్షన్ను క్లోజ్ చేయాలి. F9 ప్రెస్ చేసి కంపైల్ చేసి చూద్దాం. ఇక్కడ సెమీకోలన్ మిస్ అయింది. సో అది రెక్టిఫై చేసుకోవాలి. కంట్రోల్ F9 ప్రెస్ చేసి ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయాలి. దీనిలో మార్క్స్ ఎంటర్ చేసి రిజల్ట్స్ను చెక్ చేయాలి. ఇలా ప్రోగ్రామ్ రాయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.